అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలలో పులివెందుల నుంచి పోటీ చేస్తారా లేదా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, అతి ముఖ్యంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఇరు పార్టీల కార్యకర్తల శ్రేణుల్లో కూడా ఎక్కువగా చర్చ జరిగేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా కేంద్రము 50% పెంపు నియోజకవర్గాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ప్రాతిపదికన ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఒక నోట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మండలాలు, ఏ నియోజకవర్గాలు ఇదంతా పంపించాల్సి ఉంటుంది కేంద్రానికి. సో ఇదే తరహాలో ఇప్పుడు ఇది అంతా ఎందుకు చర్చ జరుగుతూ ఉందంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో నియోజకవర్గాల విభజన. మరి ఆనాడు నియోజకవర్గాల పెంపు జరగకపోయినప్పటికీ, అంటే సీట్ల సంఖ్య పెరగకపోయినప్పటికీ, అదే నియోజకవర్గాలు ఉంచి తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండలాలను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలను పీకి ఇంకో నియోజకవర్గంలో వేసి దీన్ని కన్సాలిడేటెడ్గా రాజశేఖర రెడ్డి గారికి అనుకూలంగా ఉండేటువంటి నియోజకవర్గం మార్చుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. 2009లో ఆనాడు ప్రజారాజ్యం రాజశేఖర రెడ్డి గారి గెలుపుకి ఎలా ఊతమిచ్చిందో 50%, అదేవిధంగా 50% నియోజకవర్గాల విభజన కూడా ఆయనకు మేలు చేసేటువంటి అంశంగా మారిందనేది మనందరికీ తెలిసినటువంటి నిజం. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకున్నారు రాజకీయంగా. మరి ఇప్పుడు అదే అవకాశము కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అవకాశం లభించిందని చెప్పేసి వైసీపీ శ్రేణుల్లో ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి కార్యకర్తల చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైతం, అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు సైతం ఖచ్చితంగా ఇప్పుడు నియోజకవర్గాల పెంపుతో పాటు ఏ నియోజకవర్గంలో ఏ మండలాలను కలపాలనేటువంటి అనుకూలమైనటువంటి ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లకు మనకు గడ్డు కాలమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో శ్రేణుల్లో కూడా ఒక ఆలోచన అయితే మొదలైంది. మరి మనం మొదట్లో చెప్పాము, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పులివెందుల్లో పోటీ చేస్తారా లేదా వేరే నియోజకవర్గం. రీసెంట్గా పులివెందులను ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా మార్చొచ్చని చెప్పేసి ఒక ప్రతిపాదన, ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరొక వైపు మహిళలకు ఆ సీటు కేటాయించవచ్చు అని చెప్పేసి, మహిళా రిజర్వేషన్లో భాగంగా మహిళలు కేటాయించవచ్చు అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఇదంతా ఒకవేళ ఈ రెండు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు వేరే నియోజకవర్గం చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రధానంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ పులివెందులో కాక మినహా ఈ వేరే ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సుముఖత వ్యక్తం చేస్తారు అనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు పోటీ చేసినట్టు, మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు 2 నియోజకవర్గాల్లో పోటీ చేసినట్టు, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం మినహా ఏ నియోజకవర్గంలో పోటీ చేయనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2 నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా, లేదా ఏ నియోజకవర్గం మారవచ్చు అనేది ఎక్కువగా అయితే చర్చ జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు జమ్మలమడుగులో ఆయన పుట్టడం జరిగిందనేది మనం పలు వేదికలపైన మాట్లాడడం జరిగింది. మరి జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ఎంచుకుంటే మరి అక్కడ ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన ఒకప్పుడు వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. తర్వాత 2019లో ఓడిపోవడం జరిగింది. మరలా ఆయన బీజేపీలోకి వెళ్ళి బీజేపీ తరఫున గెలుపొందడం జరిగింది. అంటే ఈ జమ్మలమడుగు స్థానం అనేది ఇక్కడ పార్టీలను చూడరు, కేవలం వ్యక్తిని మాత్రమే బట్టే పాలిటిక్స్ ఉంటాయనేది ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోదగ్గ విషయం. అయితే ఏకంగా భారతీరెడ్డి గారిని కూడా రాజకీయాలకు తీసుకురావాలనే ఆలోచన జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి జరగాలని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందర ఉందనేది చెప్పి ఒక చర్చ అయితే ఆల్రెడీ కూడా ఉంది కడప జిల్లాలో. అయితే ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గాలైనటువంటి బద్వేలు నియోజకవర్గం, రాజంపేట, రాయచోటి, పులివెందుల, కడప, ఈ మినహా వీటన్నిటిలో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు ఎయిదర్ బద్వేలు కానీ లేదా జమ్మలమడుగు కానీ ఖచ్చితంగా ఆయన ఎంచుకునేటువంటి నియోజకవర్గం. ఎందుకంటే బద్వేలు చాలా పెద్ద ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం బద్వేలు నియోజకవర్గం, మండలాలు కూడా ఎక్కువ సంఖ్య. మరి ఒకవేళ డీలిమిటేషన్ జరిగి ఆయా మండలాలు ఈ నియోజకవర్గాలు మారితే, ఇప్పుడున్నటువంటి 10 నియోజకవర్గాల నుంచి 15 నియోజకవర్గాలకు మారితే 3 ఎంపీ స్థానాలు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం ముందు చెప్పినట్టు కానీ జరిగితే ఖచ్చితంగా ఆయన జమ్మలమడుగు కానీ బద్వేలు నియోజకవర్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఉమ్మడి కడప జిల్లాలో అయితే ఈ విషయం పైన ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి బద్వేలు ప్లస్
జమ్మలమడుగులో 2 చోట్ల పోటీ చేస్తారా, లేదా ఒక్క నియోజకవర్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తారనేది అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్రానికి ఒక నోట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గాలు, ఈ మండలాలు, ఇన్ని నియోజకవర్గాల పెంపు, ఇంతమంది మహిళలకు రిజర్వేషన్, ఇన్ని ఎస్సీ రిజర్వ్డ్, ఇంత ఎస్టీ రిజర్వ్డ్, ఇంత బీసీ సంబంధించినటువంటి సీట్లు ఉంటాయి. ఇవన్నీ సంబంధిత శాఖ నుంచి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. మరి ఆ నోటు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలారా, పులివెందుల ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబానికి 1978వ సంవత్సరం నుంచి నేడు 2026 సంవత్సరం వరకు ఆ పులివెందులు అంటే వైఎస్ కుటుంబానికి ఒక కంచుకోట. మరి ఆ కంచుకోట బీటల పారనుందా మరి రాబోయే డీలిమిటేషన్తో అంటే ఖచ్చితంగా బీటల అంటే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారు కుప్పంలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం దక్కింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఉమ్మడి కడప జిల్లాలో అయితే ఈ విషయం పైన ప్రాధాన్యత సంతరించుకుంది. అందరికీ నమస్కారం.